శ్రీమాత్రే నమః. ఈరోజు 28వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 27వ శ్లోకాన్ని చెప్పుకుందాం. సర్వాణి ఇంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. 28వ శ్లోకం. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞాః యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞ అంటే తన సంపదను యజ్ఞముగా సమర్పించి, తపోయజ్ఞ అంటే కఠినమైన నిష్టలను యజ్ఞముగా సమర్పించి అని, యోగయజ్ఞ 8 అంచెల యోగాభ్యాసమును యజ్ఞముగా చేసి, తథాపరే ఈ విధంగా ఇతరులు స్వాధ్యాయ యజ్ఞాన యజ్ఞాశ్చ వేద శాస్త్రాలను అధ్యయనం ద్వారా జ్ఞానాన్ని వృద్ధి చేసుకుని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడాన్ని యజ్ఞంలా సమర్పించి, యతయః సంశిత వ్రతాః మరియు ఈ యొక్క సాధకులు నియమబద్ధమైన వ్రతములను ఆచరిస్తూ కొందరు తమ సంపదని యజ్ఞంలా సమర్పిస్తారు, మరికొందరు కఠినమైన నిష్టలను యజ్ఞంలా సమర్పిస్తారు. కొందరు 8 అంచెల యోగాభ్యాసాన్ని ఆచరిస్తారు, మరికొందరు కఠినమైన నిష్టలను ఆచరిస్తూ వేద శాస్త్రాలని చదువుతూ జ్ఞానాన్ని పెంచుకోవడమే యజ్ఞంలా చేస్తారు అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చదువుకుందాం. ద్రవ్యయజ్ఞాస్తపో యజ్ఞాః యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః. 29వ శ్లోకం రేపు చెప్పుకుందాం.